టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్. లోక్సభ స్థానాలతో పాటు రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం లోక్సభ, శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11న తేదీన పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సి దరఖాస్తుల గడువు పొడిగింపు. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష రుసుము గడువును ఈ నెల 21 వరకు పొడిగించగా దరఖాస్తుల సమర్పణకు 22వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఇంటర్ ప్రవేశమునకై 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2019-20 సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశమునకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష తేదీ 4/4/2019 నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించబడుతుంది. అర్హులైన అభ్యర్థులు 12/3/2019 నుండి 26/3/2019 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో www.gnanabhoomi.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. 10th విద్యార్థులకు శుభవార్త. హాల్ టికెట్ ఆధారంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనుమతించాలన్న రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్. బస్సు పాస్తో నిమిత్తం లేకుండా 10th హాల్ టికెట్ ఆధారంగానే విద్యార్థులను ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, ప్రభుత్వ పరీక్షల కమిషనర్ సుబ్బారెడ్డి సూచించారు. 10th పరీక్షల నిర్వహణపై సోమవారం రాజధాని నుంచి జిల్లా విద్యాశాఖ ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న 10th పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. పరీక్షలు రాసే కేంద్రాల్లో పరీక్షలు రాసే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి బస్ పాస్ను ప్రామాణికంగా తీసుకోరాదని ఆర్టీసీ అధికారులకు సూచించారు. కేవలం హాల్ టికెట్ ఆధారంగా ఏ సెంటర్ వరకైనా ఉచితంగానే తీసుకెళ్లాలన్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి 31 నుంచి దరఖాస్తులు. ఆదర్శ పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఈ నెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్లో బోధన ఉంటుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పాఠశాల డిఈఓ కార్యాలయాల్లో మే 25న ఎంపికైన అభ్యర్థుల జాబితాను పొందుపరుస్తామని వివరించారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి చైర్మన్గా ఎన్టీఆర్, వైద్య సేవా సిఇఓ, మెంబర్ సెక్రటరీగా ఖజానా విభాగం డైరెక్టర్, ఏపీ ఎన్జిఓ, ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్,
రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, యూటీఎఫ్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులకు సరైన సమయంలో వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ చెల్లింపులు, ఉద్యోగులకు ఏడాదికి వైద్య ఖర్చులకు ప్రభుత్వ చెల్లింపుల పరిధిని పెంచే అంశాలపై సబ్ కమిటీ మార్గదర్శకాలను రూపొందించనుంది. అలాగే కొత్తగా ఉద్యోగుల ఆరోగ్య పథకంలో చేర్చిన ఏపీవీవీపీ గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్, స్థానిక సంస్థలు, గ్రంథాలయం, స్కూల్ టీచర్లు ఈ పథకం వర్తింపజేసే అంశాలపై మార్గదర్శకాలను తయారు చేయాలని ఉత్తర్వుల్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2019-20 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యా సంస్థ దరఖాస్తులు కోరుతోంది. ప్రవేశాలు 8వ తరగతి, అలాగే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీల్లో అర్హత 8వ తరగతి, 7వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ఇంటర్కు 10వ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు అర్హులు. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ద్వారా. పరీక్ష తేదీ ఏప్రిల్ 4, దరఖాస్తు ఆన్లైన్ ద్వారా. ఆఖరు తేదీ మార్చి 25. పూర్తి వివరాల కోసం aptw.gurukulam.ap.gov.in వెబ్సైట్ను సందర్శించండి. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సికి సంబంధించి జిల్లాలు, కమ్యూనిటీల వారీగా రోస్టర్ పాయింట్లు వెబ్సైట్లో విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి. ప్రత్యేక ఉపాధ్యాయుల డిఎస్సికి సంబంధించి జిల్లాలు, కమ్యూనిటీ వారీగా రోస్టర్ పాయింట్లను వెబ్సైట్లో ఉంచినట్లు కమిషనర్ సంధ్యారాణి ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వివరాలను పొందుపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయని, ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీల నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఒంటిపూట బడుల విషయంలో ప్రైవేట్ స్కూళ్లను వారిష్టానికి వదిలేయడం ఏమిటని ఫ్యాప్టో చైర్మన్ పి బాబురెడ్డి, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక డిఎస్సి తప్పుల సవరణకు మరో అవకాశం. ప్రత్యేక డిఎస్సి ఉపాధ్యాయులకు సంబంధించిన అభ్యర్థులు టెట్ మార్కులు, హాల్ టికెట్ క్రమ సంఖ్య, సంవత్సరం తదితర వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సంధ్యారాణి మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్ నోటిఫికేషన్ విడుదల. 2019 మార్చిలో జరిగే 10వ తరగతి, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షలు రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష మే 9వ తేదీన జరగనుంది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు అవకాశం ఉంది. పకడ్బందీగా 10th పరీక్షలు. 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు. 6,21,634 మంది రెగ్యులర్ విద్యార్థులు, 2,838 పరీక్షా కేంద్రాలు, 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 289 సిట్టింగ్ స్క్వాడ్స్, 100 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న 10 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి 12:15 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. 1,705 మంది ఓరియంటల్, ఎస్ఎస్సి, వొకేషనల్కు సంబంధించి 32,052 మంది పరీక్షలు రాయబోతున్నారని చెప్పారు. గతంలో ఒకసారి పరీక్ష రాసి తప్పిన ప్రైవేటు విద్యార్థులు 11,260 మంది ఈసారి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఎస్ఎస్సికి సంబంధించి గతంలో పరీక్ష రాసి ఒకసారి ఫెయిల్ అయిన వారు 47 మంది పరీక్షలు రాయనున్నారని
చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2838 పరీక్షా కేంద్రాల్లో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 289 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. 1803 మంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, దాదాపు 100కు పైగానే సీసీ కెమెరాలు పనిచేయనున్నాయని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, విద్యుత్ లైటింగ్, వెలుతురు, ఫ్యాన్లు, మంచినీటి సదుపాయం, మరుగుదొడ్ల సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోమన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ బందోబస్తు కూడా ఉంటుందన్నారు. ఆరోగ్యపరంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తారని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ విద్యార్థులకు కోసం పరీక్షా కేంద్రాలకు ఉచితంగా బస్సులు నడుపుతుందన్నారు. హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని ఏపీ ట్రాన్స్కో అధికారులను కోరామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్తో ఒక టీంని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక టీం 10 సెంటర్లను కవర్ చేస్తుందని అన్నారు. జిల్లా స్థాయి పరిశీలనాధికారులను కూడా నియమిస్తామన్నారు. పిహెచ్సి విద్యార్థులకు అదనంగా 20 నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎన్నికల పనులు చూసుకునేలా ఆదేశాలు ఇచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు. గుర్తించిన 100 సమస్య పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని అన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయులకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసిందని అన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంకు సంబంధించిన తాజాగా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. బయోమెట్రిక్ ఐచ్ఛికమే, దీనికి ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ సీఎం. ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానం ఐచ్ఛికం మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విధానం ఆధారంగానే ఉద్యోగుల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించనుందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఉద్యోగుల కోరిక మేరకు పదవీ విరమణ రోజునే వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు చెల్లించడం కోసం ఈ సర్వీస్ రిజిస్టర్ల విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. జీతభత్యాలకు బయోమెట్రిక్ ఈ సర్వీస్ రిజిస్టర్లకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగుల సర్వీస్ 30 ఏళ్లు పూర్తి కాగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయిస్తారని జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులు తిప్పికొట్టాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. రీఎంబర్స్మెంట్ పథకం పొడిగింపు, ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవల బిల్లుల చెల్లింపు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 4 నుంచి సమ్మేటివ్ 2 పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు, ఏప్రిల్ 17 నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన మెమోను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ మధుసూదన్ రావు, ఆర్జేడీ డిఓలకు శుక్రవారం జారీ చేశారు. ఏప్రిల్ 4న 8, 9 తరగతుల వొకేషనల్ థియరీ ద్వారా పరీక్షలు ప్రారంభమవుతాయని, ఇతర విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అందరికీ ఉదయం 9:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 23 వరకు మార్చి రోజు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు లేని రోజుల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. కేటాయించిన పరీక్షా కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా వెళ్ళి తెలుసుకోవాలి. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:45 గంటలకు చేరుకోవాలి. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, స్కేలు తీసుకెళ్లడం మంచిది. పరీక్షా కేంద్రంలో తమకు కేటాయించిన స్థానంలోనే కూర్చోవాలి. ఇన్విజిలేటర్ ఇచ్చిన మెయిన్ ఆన్సర్ షీట్ కు జతపరిచిన ఓఎంఆర్ తమదేనని ధృవీకరించుకున్నాకే పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. జవాబులు రాసేందుకు అదనంగా తీసుకున్న ఆన్సర్ షీట్లను, గ్రాఫ్, బిట్ పేపర్లను ఎంఏఎస్కు
అంటే మెయిన్ ఆన్సర్ షీట్కు జతపరిచి దారంతో గట్టిగా కట్టాలి. ఎంఏఎస్ పై ఉన్న వరుస నంబరును అదనపు జవాబు పత్రాలు, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లపై కూడా తప్పక రాయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.